రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ లిమ్నాలజీ, ఆప్షన్ బి హిప్నాలజీ, ఆప్షన్ సి హెమటాలజీ, ఆప్షన్ డి బ్రయాలజీ. ఆన్సర్ ఆప్షన్ సి హెమటాలజీ. గుండెను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ హిస్నాలజీ, ఆప్షన్ బి కార్డియాలజీ, ఆప్షన్ సి ఆస్టియాలజీ, ఆప్షన్ డి నెఫ్రాలజీ. ఆన్సర్ ఆప్షన్ బి కార్డియాలజీ. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ గైనకాలజీ, ఆప్షన్ బి జెరంటాలజీ, ఆప్షన్ సి సోమాలజీ, ఆప్షన్ డి ఆస్టియాలజీ. ఆన్సర్ ఆప్షన్ డి ఆస్టియాలజీ. వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మొటిమరాలజీ, ఆప్షన్ బి హిస్నాలజీ, ఆప్షన్ సి హిస్టాలజీ, ఆప్షన్ డి సిటాలజీ. ఆన్సర్ ఆప్షన్ ఏ మొటిమరాలజీ. విత్తనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సోమాలజీ, ఆప్షన్ బి ఎకాలజీ, ఆప్షన్ సి కార్పాలజీ, ఆప్షన్ డి వాబ్రియాలజీ. ఆన్సర్ ఆప్షన్ సి కార్పాలజీ. కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ నెఫ్రాలజీ, ఆప్షన్ బి ఇమ్యునాలజీ, ఆప్షన్ సి ఎకాలజీ, ఆప్షన్ డి వైటాలజీ. ఆన్సర్ ఆప్షన్ డి వైటాలజీ. Thanks for watching. Please subscribe our channel.